శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి గురించి ముఖ్యంగా అక్టోబర్ నెల 26, 27, 28, 29 మరి నమ్మిన వ్యక్తే మనకు ఒక భారీ నష్టం. ఆ వ్యక్తి మీకు తెలిసిన వాడని అనుకోవాలి, లేదా వ్యక్తి ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు అనే విషయంపై మనం ఈరోజు వివరంగా ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారు చాలా కష్టపడేవారు. వారు దేన్ని కూడా అస్సలు వదిలిపెట్టరు. మరి ఏ విషయమైనా సరే, ఎంత పనైనా సరే చాలా జాగ్రత్తగా, నీతిగా, నిజాయితీగా చేయాలి. ఎక్కడికి వెళ్ళినా నీతిగా ఉండాలి. 10 మందిలో మంచి గుర్తింపు రావాలి. మరి మాట నిలబెట్టుకునేవారుగా నిలబడతారు. మరి ఇతరుల కోసం ఆలోచించి మనసు మీది. కానీ మరి మీ మంచితనం కొన్నిసార్లు నష్టానికి కూడా దారి తీస్తుందంటే మీరు గమనించగలరా? మరి కొన్నిసార్లు మరి మీకు ఇబ్బందులకరంగా కూడా మారుతాయంటే మీరు నమ్మక తప్పదు. మరి అక్టోబర్ 26 నుంచి 29 వల్ల కూడా ఈ 4 రోజులు మరి మకర రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి పరీక్షా కాలంగా కూడా నిలబడుతుంది. మరి నక్షత్ర స్థితి ప్రకారము శని మరియు చంద్రుడు స్వల్ప విభేదం జరుగుతున్న వలన దాంతో మీ మనసు చాలా గందరగోళంగా కూడా ఉంటుంది. మరి మీరు నమ్మినటువంటి వ్యక్తే, మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తే ఏదో ఒక రీతిలో మిమ్మల్ని వెనుక నుంచి బాధించవచ్చు, మిమ్మల్ని మానసికంగా కూడా ఇబ్బంది కలిగించవచ్చు. మరి మేము ఎవరికీ నష్టపెట్టలేదండి, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని సమస్య పెట్టలేదు, ఎవరిని కూడా ఇప్పటివరకు మేము ఒక చికాకుల్లోకి తోసేయలేదని మీరు చాలామంది అనుకుంటూనే ఉంటారు. అయినా సరే మీకు ఏదో ఒక రూపంలో నమ్మక ద్రోహం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా ద్రోహం కావచ్చు, కానీ మోసము, వంచన రూపంలో కూడా ఉంటుంది. మరి దాని గురించి మనం ఒక స్క్రిప్ట్ రూపంలో చెప్పుకుందాం. మరి ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజున మీకు దీనివల్ల మీకు భవిష్యత్తులో కలిగేటువంటి నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. దయచేసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. మరి మకర రాశి వారు జీవితంలో ఒక్కసారైనా నమ్మితే ఆ బంధం అంతమయ్యే వరకు కూడా నిలబెట్టుకుంటారు. మరి ఆ బంధాన్ని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా ఒకరిని నష్టపెట్టకూడదు, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒకరిని మానసిక సమస్యల్లోకి తోసేయకూడదు మరి అనే బంధం అనేది వీరికి ఉంటుంది. మరి ఈ రోజుల్లో మీరు అనుభవించే బాధ మరి బలానికి పునాది కూడా అవుతుందని మీరు అనుకోవాలి. ఎందుకంటే మీ బలాలు కానీ ఎప్పుడూ కూడా ద్రోహం అనిపించినా సరే దానివల్ల మీకు అంతర్గత స్పిరిచువల్ స్ట్రాంగ్ కూడా మీకైతే దక్కాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు, ఏ పనైనా నిలబెట్టుకోగలుగుతారు, ఎక్కడికి వెళ్ళినా సాధించుకోగలుగుతారు. మరి కాబట్టి ఈరోజు మీకు ఒక సత్యం బయటపడుతుంది. మీరు ఊహించనిదే మరి ఆ వ్యక్తి గురించి నిజం ముందుకు వస్తుంది. ఆ నిజం మొదట్లో షాక్ ఇచ్చిన తర్వాత అది మీకు రక్షణగా మారుతుంది అని దేవుడు మీకు ముందుగా హెచ్చరించాడు. మరి ఇది మాలాంటి వాళ్ళ రూపంలోనే మీకు ఏదో ఒక రూపంలో రావాలనే రాసిపెట్టి ఉంది కాబట్టే మరి మీకు వచ్చినట్టుగా కనిపిస్తుంటుంది. మరి ఎవరు మరి మకర రాశి వారు అందరినీ నమ్ముతారు. మరి ఎవరి వల్ల వీరికి నష్టం జరుగుతుందంటే మరి ఆ వ్యక్తి ఎవరే ఉంటారు. మరి సంకేతకాలు ఏంటి? ఆ వ్యక్తి వల్ల మనకు కలిగేటువంటి కొన్ని సంకేతకాలు కూడా ఉంటాయండి. మరి ఆ సంకేతకాలు ఏమిటి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. ఈ రోజుల్లో మనం గమనించండి, ఎవరో ఒకరు మీ మాటలు వేరే వారికి చెబుతున్నారు. అంటే మీ మాటలు వేరే వాళ్ళకి చెప్తున్నారంటే మీతో సక్రమంగా ఉంటూ, మీ విషయాలు తెలుసుకుంటూ, మిమ్మల్ని గమనిస్తూ, మిమ్మల్ని ఏదో ఒక రూపంలో అనుకుంటూ, ఏదో ఒక రూపంలో మీపై చెడుగా కూడా కొద్దిగా పెడుతున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని అయితే కనపడుతూనే ఉన్నాయి. మరి ఈ వ్యక్తి మీకు స్నేహితుడు కావచ్చు, లేదా ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు, లేదా సహచరుడే కావచ్చు. మరి అత్యంత నమ్మకంగా మీ మాటలు మీకై మలిచేటువంటి వ్యక్తి కూడా ఉండొచ్చు. మీరు ఆశ్చర్యపోతారండి అతను ఎవరో మీకు తెలిసే లోపల. ఎందుకంటే నేను ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు, మరి ఎప్పుడూ నేను ఒకరిని మోసం చేయలేదు, ఒకరిని ఇబ్బంది పెట్టలేదు, ఒకరిని సమస్య పెట్టలేదు, మరి నాకెందుకని ఇలా జరుగుతూ ఉన్నాయి? మరి నేను ఎవరికైనా ద్రోహం చేశానా? మరి లేదా నేను ఎవరికైనా అన్యాయం చేశానా? మరి నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, నాకు తెలిసినంతవరకు అని మీరు అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. మరి అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు కనుకే మీరు కొన్ని విషయాలు కూడా కొద్దిగా బాధ అనేది కొంచెం కలిగి అనేది మీకు ఉంటుందండి. మరి అది బాధగా నిలబడుతుంది. ఇది మీకు ఒక నిజంగానే మీకు మీ వారి దగ్గర నుంచి ఒక పరీక్షగా సూచించబడుతుంది. మరి నష్టం ఎటువంటి రూపంలో రావచ్చు? ఇప్పుడు మరి నష్టం అని చెప్పాను, మరి నష్టం అనేది మీకు ఎటువంటి రూపంలోకి వస్తుంది
అనేది కూడా ఇప్పుడు మనం చూస్తే, మరి మకర రాశి వారికి 4 రోజుల్లో భారీ నష్టం అనేది కేవలం ధన నష్టమే కాదండి. ఇది ఎప్పుడూ కూడా ఒక నష్టం గురించి మనం అనుకోకూడదు. ఎందుకంటే మరి ఇది ఆత్మీయ సంబంధం చెదిరిపోవడం కావచ్చు, మరి ఒక గోప్యమైనటువంటి ప్రాజెక్టు బయటపడడం కావచ్చు, లేదా ఒక పెద్ద నిర్ణయం తప్పుగా తీసుకోవడం కావచ్చు. మరి ఆత్మీయమైనటువంటి సంబంధం ఏంటంటే, మరి మీరు ఎప్పుడూ కూడా అందరినీ ఆత్మీయంగా చూస్తారు. మరి ఆత్మీయంగా చూసినప్పుడు ఏంటంటే మీకు ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క నష్టాలు అనేది మీకు జరుగుతూనే ఉంటాయి ఒక్కొక్కసారి. మరి ఆత్మీయులు మిమ్మల్ని కావాలని చిన్నచూపు చూడడం, కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, కావాలని మిమ్మల్ని సమస్యలోకి తోసేయడం, మరి మిమ్మల్ని కావాలనే ఏదో ఒక రూపంలో ఇబ్బందులు అనేది కలుగు చేయడం అనేది మీ గురించి చేస్తూనే ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మీకు ఒక గట్టిగా కనిపిస్తుంటుంది. మరి రెండోది, ఒక గోప్యమైనటువంటి ప్రాజెక్టు మీరు ఏదైనా వర్క్ చేస్తున్నా, లేకపోతే మీరు ఏదైనా ఒక దాంట్లో నిలబడాలి, దాంట్లో మీకు ఒక స్థిరత్వం రావాలి, ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశంలో మీరు నిలబడాలి అని అనుకునేటువంటి సందర్భంలో మీ యొక్క ప్రాజెక్టులు అనేవి మీకు పూర్తిగా ఇబ్బంది అనేది కలిగించడం కూడా జరుగుతూనే ఉంటుంది. మరి అలాంటి విషయాలు కూడా మీకు ఇప్పుడు పూర్తిగా కనపడుతున్నాయండి. ఇవన్నీ కూడా మీరు ఊహించని విధంగా కూడా మీకైతే దక్కేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి అలాంటివి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక రెండవది వచ్చేసరికి, ఇక మీకు పూర్తిగా ఎప్పటికప్పుడు కూడా ఆలోచనలు, ఐడియాలు, జరిగేటువంటి పనులు, చేసేటువంటి పనులు కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని చేస్తేనే మీకు ఉత్తమంగా ఉంటుందన్నమాట. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంటు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏ పనులైతే మీరు ముందుకు వెళ్ళాలనుకున్నారో కొంచెం గోప్యంగా ఉండడం ఉత్తమం. మీ మనసు ఆ సమయంలో తడబడే అవకాశం ఉంది. ఎందుకంటే మన అనుకున్నప్పుడు కొన్ని తడబాట్లు సహజంగానే వస్తాయి. మరి అలాంటి తడబాట్లు రాకుండా, అలాంటి తడబాట్లు చేయకుండా ఉండాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. మరి చంద్రగ్రహం మరి మీకు మకరంలో క్షీణింపజేస్తుంది. మరి ఇటువంటి సమయంలోనే మీకు పెద్ద ఒత్తిళ్ళు, కొద్దిగా ఎదుటివారిని కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే మీరు రియాక్ట్ కాకుండా అబ్జర్వ్ చేయాలి ఎదుటివారి విషయంలో. అలాంటివి చేస్తేనే మీకు కొంచెం జ్ఞానము మరియు అద్భుతంగా నిలబడుతూ ఉంటుందని నా ఉద్దేశం. మరి అలాగే మీ యొక్క జీవితంలో కానీ, మీ యొక్క లైఫ్లో కానీ ఎప్పుడూ కూడా ఏది సాధించాలి అని అనుకున్నా, ఎటు వెళ్ళాలి అని అనుకున్నా, ఎటు రావాలి అని అనుకున్నా, పూర్తి స్థాయిలో మీరు 1కి 10 సార్లు ఆలోచించి చేస్తేనే మీకు ఉత్తమంగా ఉంటుంది. మరి జాతక రేఖలో కారణాలు ఏంటంటే, మరి ముఖ్యంగా చూస్తే మకర రాశి వారికి అధిపతి మీకు శనిదేవుడు. మరి శనిదేవుడు ఎప్పుడు పరీక్షిస్తాడో, ఎప్పుడు బాగు చేస్తాడో, ఎప్పుడు నష్టపెడతాడో, ఎప్పుడు మనల్ని అనుగ్రహిస్తాడో చెప్పలేం. అప్పుడే మీరు నిజమైన మనుషులు ఎవరో చూపిస్తాడు. కానీ ఇప్పుడు మీకు శని ప్రభావం అనేది చిన్న కోణంలో మీ జీవితంలో చిన్న వంచనలకు తెస్తుంది కనుక ఇది మీ వెనుక ఉన్నటువంటి కారణాలు చాలా లోతైనటువంటివి మరియు పరిశుభ్రమైనటువంటి సమయం ఇది. కాకపోతే మీ చుట్టూ ఉన్నవాళ్లే ఎవరు నిజంగా నమ్మదగిన వారు, ఎవరు కేవలం లాభం కోసం మీ దగ్గర ఉన్నారు, ఈ గ్రహస్థితిని చూపించేటువంటి సత్యం ఇది. ఈ 4 రోజులు మిమ్మల్ని మీరే శుభ్రం చేసుకోవాలి, మిమ్మల్ని మీరే ఒక అవగాహనలోకి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే మాత్రమే మీకు ఏదో ఒక రూపంలో ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. మరి ఇది మీకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి రోజు. దీనివల్ల కలిగేటువంటి మార్పులు మరి భవిష్యత్తుకి దిశలో ఏముంటుందంటే, ఈ నష్టం తర్వాత మీరు మళ్ళీ కొత్త దిశలోకి అడుగు పెడతారు. మరి దిశ మీకు ఒక శుభ ఫలితాలను ఇస్తుంది. మరి మీరు నష్టాన్ని భావిస్తున్నది మరి కొన్ని రోజుల్లో లాభంగా కూడా మారుతుంది అని మీరు గమనించాలి. ఎందుకంటే శనిగ్రహం పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టడు. మరి మీ జాతక రేఖలో ఈరోజు మనుషుల నుంచి బయటపడే సమయం ఉంది కనుక ఈ పరీక్ష దాటితే నవంబర్ మొదటి వారంలోనే మీకు ఒక గొప్ప అవకాశాలు కూడా మీ ముందుంటాయి. ఇది మీ జీవితంలో మళ్ళీ సర్దుబాటు అవుతుంది. కాబట్టి మీరు ఈ 4 రోజులు కూడా కొంచెం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటేనే మీకు మరింత ఉత్తమంగా కూడా ఉంటుందని నా ఉద్దేశం. మరి ఇప్పుడు ఆ పరిహారాలు ఏమిటి, వాటికి సంబంధించిన విషయాలు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఈ కాలంలో శాంతి కోసం చేయవలసినటువంటి సులభమైనటువంటి పరిహారాలు చాలామంది బద్ధకంగా ఏర్పడుతున్నారండి. ఏముందిలే, ఎలా జరగాలి అలా జరిగిద్దిలే, ఏమవ్వాలి అది అవుతుందిలే అనుకుంటున్నారు. కానీ మొండిపట్టు కరెక్టే, కానీ దాంతోపాటుగా మీకు దైవానుగ్రహం ఉండాలి. మీరు గత 1.5-2 సంవత్సరాల కాడి నుంచి ఆర్థిక పరంగా పెద్ద నష్టాలు ఎదుర్కొంటున్నారు.
మీరు ఊహించకుండానే లక్షలు అప్పులు అవుతున్నాయి, లక్షలు బాధపడు కష్టపడుతున్నారు. మీరు పడే కష్టం వేరేవాడు ఎవడు కూడా పడలేరు, కానీ మీకంటే వాడు చాలా సింపుల్గా సంపాదించుకుంటున్నాడు. అంటే సంపాదన ఒక్కటే కాదండి, కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీకు చెప్తాను. ముఖ్యంగా చూస్తే ఇప్పటి నుంచే కాదండి, మీరు ప్రతిసారి చేయాల్సిందే. ప్రతి శనివారం రోజున ఎవరైనా పేదవారికి నువ్వులు అందజేయండి. అలాగే లేదా నల్ల నువ్వులు నూనె దానం చేయండి. అలా దానం చేయడం వలన మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు, మీకు తిండి బట్ట వస్త్రానికి లోటు ఉండదు. మరి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. తల్లిదండ్రులకు లేదా పెద్దవారికి పాదాభివందనం చేయండి. అది శని దోషాన్ని ఆల్మోస్ట్ చాలా తగ్గిస్తుంది. కొంతమందికి ఇంట్లో అందుబాటులో లేని వారికి ఏంటంటే వారు కొంచెం బయట ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు కనుక వారు ఏం చేయాలంటే పూర్తిగా మీరు తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుంటే మరింత ఉత్తమం. అది మీరు చేయాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటిది. ఇక రెండవది, ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే ఈ 4 రోజుల్లో తీసుకోకండి. తర్వాత ఈ 4 రోజులు అయిన తర్వాత మీరు తీసుకుంటే మరింత ఉత్తమంగా కూడా మీకైతే ఉంటుంది. మరి ముఖ్యంగా చూస్తే మరి మకర రాశి వారి యొక్క జీవితంలో ఎప్పటికెప్పుడు కూడా అదృష్టకరంగా నిలబడేటువంటి అవకాశం, స్థిరత్వం ఉన్నా సరే గుర్తుంచుకోండి, ఈ నష్టం మిమ్మల్ని చెడగొట్టడానికి రాలేదు. మీరు చుట్టూ ఉన్నటువంటి అసత్యాన్ని తొలగించడానికి మాత్రమే వచ్చిందని మీరు గమనించాలి. మీ దైవం మీ వెన్నంటే ఉన్నాడు కాబట్టే మీకు ఏదో ఒక రూపంలో అవకాశాలు, ఏదో ఒక రూపంలో మంచి మార్గాలు మీకు ఎట్లాగొట్లాగా అందుతూనే ఉన్నాయన్నమాట. మాకు భగవంతుడు మీ దగ్గరగా లేకపోతే మీరు ఎంతో నష్టాలు, ఎన్నో ఇబ్బందుల్లోకి పడేవాళ్ళే. అది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇక మరి ముఖ్యంగా చూస్తే అసత్యం కరిగిపోతుంది, సత్యము నిలబడుతుంది. మీరు సత్యవాదులే అయినా సరే ఒక్కొక్కసారి తెలిసి తెలియక అసత్యం ఎప్పుడైనా చెప్పినట్లుగా అయితే భయపడొద్దు. మరి మీపై ఏదో ఒక దుష్టశక్తి వాలి అప్పుడు మీపై చెప్పించినట్లే అనుకోండి. మరి ఇటువంటి సమయంలోనే మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటేనే మీకు మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి. మరి ఏ పని చేసినా కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇది మకర రాశి వారికి అక్టోబర్ 26 నుంచి 29 వరకు కూడా ఎదురయ్యేటువంటి ఆధ్యాత్మిక పరీక్ష. మీరు ఊహించిన నిజం బయటపడుతుంది, కానీ ఆ సత్యం మీ యొక్క జీవితాన్నే మరో దిశగా వెళ్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని రాశిఫలాల కోసం, పరిహారాల కోసం, సూచనల కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దైవం మీతోనే ఉన్నాడు. మకర రాశి వారు నిలబడి ఉండండి. మీ కాంతి మళ్ళీ మీకు వెలుగునిస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.